బీఆర్ఎస్ ఉంది, ఇటు పక్క బీజేపీ ఉంది. ఈ రెండు కాదనేసి కాంగ్రెస్ పార్టీకి మీకు ఎందుకు ఓటు వేయాలి అని అంటారు? రెండు విషయాలు. ఒకటేమో బీజేపీ ఒక ఉద్యోగ పట్టభద్రులు అంటే ఉద్యోగ నిరుద్యోగుల వ్యతిరేక ముద్ర అనేది ఉన్నది. ఎందుకంటే దేశంలో చూసినప్పుడు మోడీ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నది. కానీ ఎక్కడ చూసినా ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగులకు ఉపాధికి కొంచెం దూరమై గత 10 సంవత్సరాలు నిరుద్యోగ సమస్య పెరిగింది దేశవ్యాప్తంగా. కాబట్టి ఇక్కడికిన బీజేపీ వారికి ఓటేయడం వల్ల ప్రత్యేకంగా ఉద్యోగులకు మరియు పట్టభద్రులకు ఓనగూరేది ఏం లేదని అనుకుంటున్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో అంటే తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన నిధులు నియామకాలను గాలికి వదిలేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇచ్చిన అరకొర నోటిఫికేషన్లంగిన సమర్థవంతంగా నిర్వహించకపోవడం, పేపర్ లీకేజ్ లాంటివి పాల్పడడం వల్ల నిరుద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగులు భయానక వాతావరణంలో పనిచేయడం జరిగింది. కాబట్టి వారికి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని నేను అంటున్నానంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 54,000 ఉద్యోగాలు భర్తీ చేయడం, అప్పటి వరకు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ అన్నిటిని ఏ విధమైన ఆటంకాలు లేకుండా కోటాంశాలు అంటున్నారు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కనుక కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ కాలంలోనే వాళ్ళు చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. మరి అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తా అని అంటున్నారు, ఎలా సాధ్యం? అదే నేను ఇప్పుడు చెప్తున్నా, ఎలాంటి హామీలు నెరవేర్చలేదు అనేది వాళ్ళది ఒక ప్రచారం మాత్రమే. ఎందుకంటే మొదటి సంవత్సరాల కాలంలో 54,000 ఉద్యోగాలు కోర్టు కేసులు అన్ని అధిగమించి సమర్థవంతంగా నిర్వహించడం, వాటికి రిజల్ట్స్ కొరకు రెడీగా ఉన్నాయి. అదేవిధంగా మిగతా నోటిఫికేషన్స్ ఈ ఏప్రిల్ మేలో ఇవ్వడం కొరకు క్యాలెండర్ రెడీగా ఉంచారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాల్లో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పి అంతర్గతంగా ఉద్యోగ సంఘాల్లో ఎలక్షన్స్ జరగడం, వాళ్ళ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించే విధంగా ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటుగా కొన్ని ఏవి చేయలేమని అననీకి లేదు. చాలా ప్రోగ్రామ్స్ మహిళలకు ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ, 500కే సిలిండర్ కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ జరిగినాయి. ఇంకా రైతు బంధుగిన రేపు జనవరి 26 నుంచి చేస్తూ ఉన్నది. కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ అమలు చేయడంలో డిలే అవుతుంది కావచ్చు, ఆర్థిక పరిస్థితి భారం దృష్ట్యా తప్ప ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడానికి ఏ విధమైన అవకాశం లేదు. వ్యతిరేకత అయితే ఉంది కదా, తక్కువ ఉండొచ్చు అని నేను చెప్తున్నా. ఏ ప్రభుత్వమైనా అన్ని హామీలను అనుకున్న టైంలోనే నిర్వహించకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుకూలించాలి కదా. ఆ సమయభావం ఏమైనా తీసుకుంటుందేమో కానీ అంత వ్యతిరేకత అంటే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయినంత వ్యతిరేకత అయితే స్థానికంగా లేదని నేను భావిస్తా ఉన్నాను. అయితే మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా ఏ పార్టీకైనా హామీలు నెరవేర్చాలి అని అంటే కనుక సమయ భావన పడుతుంది, టైం అనేది పడుతుంది. అయితే ఇలాంటి తరుణంలో మీ విజయం సాధ్యం అవుతుందని అంటారు? ఖచ్చితంగా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఉన్న ఆ ప్రజాస్వామిక ధోరణి కానీ, ఆ ఉద్యోగ అనుకూల విధానాలు కానీ, ఒక సీఎం స్థాయిలో వాళ్ళను ఉద్యోగ సంఘాలను పిలిచిన గత 10 సంవత్సరాల్లో జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలందరినూ పిలిచి మేము మీ ఉద్యోగులకు చేయాలని ఉన్న ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 year అయింది, ఇంకో కొంత టైం తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా హామీ ఇస్తామని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు ఎప్పుడు జరగలేదు మేడం. అదేవిధంగా నిరుద్యోగులకి మొదటి సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల సానుకూలంగా ఉన్నారు. ప్లస్ ఇంతకుముందుకు ఉద్యోగులు ఇవ్వమని అడుక్కున్నా స్పందించే నాదుడు లేకుండే. ఇప్పుడు గవర్నమెంటే ఒక నిజాయితీ గల బుర్ర వెంకటేశం లాంటి వాళ్ళను, నవీన్ నికోలస్ వంటి నిజాయితీ పరుల అధికారులను నియమించి ప్రభుత్వమే నిరుద్యోగులు అడగ ముందుకే వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, అదేవిధంగా నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం అనేది ఖచ్చితంగా అది కాంగ్రెస్ విజయానికి ప్లస్ నా విజయానికి దోహదపడుతుందని భావిస్తా ఉన్నాను.